స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. సమయం 8:35 అయింది. ఖచ్చితంగా 9:15 కల్లా ముగించుకుందాం. ఒక పావు గంట ప్రార్థన చేసుకుందాం. 9:30 కల్లా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తం అయితే అందరూ కూడా వాక్యం జరిగే సమయంలో శ్రద్ధగా విని అటు ఇటు తిరగకుండా, ముఖ్యంగా చిన్నపిల్లలు యవనస్తులు అటు ఇటు తిరగకుండా వాక్యాన్ని విని జాగ్రత్తగా దేవుని వెంబడించే వెళ్ళగా మళ్ళందరినీ కూడా దేవుడి సిద్ధపరచును గాక. రెండు పరిశుద్ధ గ్రంథాల నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తనలు 79 మొదట వచనం. కీర్తనలు 79:1 వచనం అందరం కలిసి చదువుకున్నాం. దేవా, అన్ని జనులు నీ స్వాస్థ్యములకు చొరబడి ఉన్నారు. వారిని పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దెబ్బలుగా చేయుచున్నారు. తర్వాత 6వ వచనం కూడా అందరం కలిసి చదువుకో. నిన్నెరుగని అన్ని జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యాల మీదను నీ ఉగ్రతని కుమ్మరించుము. తర్వాత 9వ వచనం. జాషువా మంచి కూర్చో. 9వ వచనం. మా రక్షణకర్తకు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. మా రక్షణకర్తకు దేవా, నీ నామమును బట్టి మాకు సహాయము చేయి. నీ నామమును బట్టి మా పాపములకు పరిహరించి మమ్మను రక్షించు. కళ్ళు మూసుకుందాం, కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధికి వచ్చాం. నీ వాక్యాన్ని చదువుకున్నాం. 79 కీర్తన 1వ వచనం, 6వ వచనం, 9వ వచనం. మాకు అనే అంశం మీద మేము ఇప్పుడు కొన్ని మాటలు ధ్యానిస్తూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడుతున్నామని, నీ సన్నిధి ప్రత్యక్షను మా మధ్య ఉంచుతున్నామని, ఈ మాటలు దీవెనకరంగా ఆశ్చర్యకరంగా మారుస్తున్నామని, నీ శక్తిని మా మీద కొమ్మరిస్తున్నామని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. 79 కీర్తనలో 1వ వచనం చూస్తే ఎట్లా ఉందంటే, దేవా, చదవండి బిగ్గరగా ఎవరైనా. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములకు చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దెబ్బలుగా చేసి. అన్యజనులు ఈరోజు దేవుణ్ణి ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా అన్యజనులే. దేవుని ఎవరైతే వెంబడించారో వాళ్ళందరూ కూడా అన్యజనులే. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఎట్లా ఉంటారంటే దేవునిలో ఉంటారు. ఇంకా కింద ఇంకా కఠినమైన మాట ఉంది. ఏంటిదంటే అది, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దెబ్బలుగా చేశారు. అటువంటి అన్ని జనుల్లో దేవుడు మనల్ని ఉండకుండా దేవుడు పరిశుద్ధ జనముగా ఎన్నుకున్నాడు. మొదటిగా. రెండవగా చూద్దాం, 6వ వచనం. నిన్నెరుగని అన్ని జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యుల మీదను నీ ఉగ్రతను కొమ్మరించుము. ఈ కీర్తన ఆసాబు రాస్తున్నాడు. ఆసాపు కీర్తన ఇది. ఆసాబు ఎప్పుడు కూడా పక్కెమటల మీదనే చూస్తాడు. పక్కెమటల్లో చూస్తారు ఆసాబు. అయ్యో, వాళ్ళు బిల్డింగులు కట్టుకున్నారే, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారే, వాళ్ళు సంపాదించుకుంటున్నారే, వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటున్నారే, అయ్యో వాళ్ళందరూ మంచిగా ఉంటున్నారు కానీ నేనైతే మంచిగా లేనే అంటాడు ఆసాబు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం చాలాసార్లు. చివరికి ఆసాబుకి అర్థమైంది. 73వ కీర్తన అనుకుంటా. చివరికి ఏమైందంటే, ఆకాశమందు నీవు తప్ప ఈ లోకములో నాకు ఏది కూడా అక్కరలేదు. చివరికి జ్ఞానోదయం అయింది ఆసాబుకి. అటువంటి స్థితిలో ఆసాబు అన్యజనులు అంటున్నాడు కదా. ఏమని? అన్యజనులు అంట, ప్రార్థన చేయని వాళ్ళ మీద, నీ నామాన్ని ఎరగని వాళ్ళ మీద నీ ఉగ్రతని కుమ్మరించు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది ఖచ్చితంగా. ఈరోజు మంచిగా ఉండొచ్చు, ఈరోజు ఉద్యోగాలు చేయొచ్చు, ఈరోజు మేడలు కట్టుకోవచ్చు, ఈరోజు ఎన్నో ఆస్తులు అనుభవించవచ్చు, కానీ ఒకానొక రోజు దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత
ఇంకా ఉంది కింద, మా రక్షణకర్తవు దేవా నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయము చేయి. నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయి. అందరూ అనాలి ఈ మాట. చెప్పండి, అందరు గట్టిగా అనండి, దేవా. చెప్పండి, అందరూ చెప్పండి, దేవా నాకు సహాయం చెయ్యి. దేవా మాకు సహాయం చెయ్యి. మాకు సహాయం చేయొద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండి, ఎవరైనా ఉంటారా? అందరూ ఖచ్చితంగా ఉంటారు. దేవా మాకు సహాయం చెయ్యి. ఎట్లా అంట? నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము. నీ నామను బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షించము. మాకు సహాయం చేయి. ఏ విధంగా సహాయం చేయాలి? ఈరోజు దేవుణ్ణి మనం అడుగుతున్నాం సహాయం చేయమని. ఏమి కావాలి అని అడుగుతున్నాం, ఏమి ఇచ్చి సహాయం చేయమని అడుగుతున్నాం. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నాడు. అడిగా, అరే ఎట్లా రాస్తున్నారా ఎగ్జామ్స్ అంటే, మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఏం సహాయం కావాలంటే కాపీలు అందియాలంటాడు. ఏమందియాలి చెప్పండి వాడికి? అదంటే వాడికి సహాయం అంట. కాపీలు అందించేది వాడికి సహాయం. ఇంకా కొంతమందికి ఉద్యోగాలు వచ్చేది సహాయం. ఇంకా కొంతమందికి మంచిగా దీవెనలు రావాలని, ఇంకా కొంతమందికి పెళ్ళిళ్ళు కావాలని, ఇంకా కొంతమందికి మంచి ఆరోగ్యాలు ఉండాలని. ప్రభా ఈ ఒక్క సహాయం చేయయ్యా నాకు ఉద్యోగం వచ్చేటట్టు. ప్రభా ఈ ఒక్క సహాయం చేయయ్యా నా బిడ్డలకు మంచి సంబంధాలు కుదిరేటట్టు. ప్రభా ఈ ఒక్క సహాయం చేయయ్యా నాకు మంచి ఆరోగ్యం వచ్చేటట్టు. మంచిదే, ఇవన్నీ కావాల్సిందే, ఇవన్నీ కావాల్సింది. మరి ఆత్మీయంగా దేవుణ్ణి మనం ఎట్లా అడగాలి? ఎట్లా ప్రభా మాకు సహాయం చెయ్యని ఏ విషయాల మీద అడగాలో క్లుప్తంగా కొన్ని విషయాలు చూద్దాం. మొదటిగా 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 14:11 వచ్చింది. చదవండి. 2వ దినవృత్తాంతాలు 14:11 వచ్చింది. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము. మా దేవా యెహోవా మాకు సహాయం చేయి. ఎందుకు సహాయం అంటే యుద్ధంలో గెలవడానికి, ఓడిపోకుండా. ఎన్నోసార్లు ఓడిపోతున్నాం మనం, ఎన్నోసార్లు ఓడిపోతున్నాం. ఎట్లా ఓడిపోతున్నాం? చిన్న చిన్న అవసరాలకు ఓడిపోతున్నాం, చిన్న చిన్న అక్కర్ల కోసం ఓడిపోతున్నాం. సైతాను దగ్గర మనం ఓడిపోతున్నాం. ఓడిపోయి సైతాన్ని వెంబడిస్తూ ఉంటున్నాం. ఎన్నో విషయాలుగా ఓడిపోతూ వస్తున్నాం. ఎన్నో విషయాలుగా మనం కృంగిపోతున్నాం. దేవుని విషయాల్లో ముఖ్యంగా ఓడిపోతున్నాం. దేవుని మందిరంలో గడపడానికి ఓడిపోతున్నాం. దేవుని వాక్యం చదువుకోవడానికి ఓడిపోతున్నాం. రక్షణని కాపాడుకోవడానికి ఓడిపోతున్నాం. లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఓడిపోతున్నాం. చెప్పండి, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదనుకోండి, ఏమైనట్టు? ఓడిపోయినట్టే. దేవుని మందిరానికి వచ్చే టైంలో దేవుని మందిరంలో గడపకుండా ఇంకో దగ్గర ఉన్నామంటే దాని అర్థం చెప్పండి, ఓడిపోయినట్టే. అందుకనే ఆశ అంటున్నాడు, దేవా మాకు సహాయం చేయి. ప్రభా మేము ఓడిపోకుండా ప్రతి విషయంలో మేము గెలిచేటట్టు. ఈరోజు ఆరోగ్య విషయాల్లో కూడా ఓడిపోతున్నాం, ఆర్థికంగా ఓడిపోతున్నాం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఎరుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు. కారణం ఏంటంటే సైతాన్ని వెంబడిస్తున్నాం. కారణం ఏంటంటే సైతాను చెప్పినట్లు చేస్తున్నాం. 2 సమూయేలు 7వ అధ్యాయంలో చూస్తే, 7వ అధ్యాయంలో అప్పుడు దాకా ఫిలిస్తీన్ల దగ్గర ఉంది మందసం. 4వ అధ్యాయాన్ని చూస్తే 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 4వ అధ్యాయంలోనేమో 20 సంవత్సరాల దాకా దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు వేసిపోయారు. వీళ్ళందరూ ఇశ్రాయేలు అందరూ మౌనంగా ఉన్నారు. 5వ అధ్యాయం చూస్తే దాగోను గుడి గురించి ఉంటుంది. అక్కడ ఏకురోని దేవతల దగ్గర ఉంటుంది, ఆ మందసం అక్కడ ఉంటుంది. 6వ అధ్యాయంలో చూస్తే ఆ మందసం అంట, ఆ దాగోని ఆ దేవత కింద పడి మందసానికి నమస్కారం చేసిందంట. వచ్చిన వాళ్ళు తీయక్కర్లేదులే కానీ
తర్వాత దాగోని యొక్క దేవత చేతులు ఇరిగిపోయినాయి, మెడలు ఇరిగిపోయినాయి, అన్ని కూలబడిపోయింది. దేవుని దగ్గర అది కింద పడిపోయింది. దేవతలకు తెలుసు, దేవులకు తెలుసు వాళ్ళు దేవతలు గారని, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని. కానీ పిచ్చి జనం వాటినే దేవుళ్ళుగా దేవతలుగా వెంబడిస్తూ ఉంటున్నారు. అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. దాగోని గురించి 2వ సమూయేలు 7వ అధ్యాయం. చూసారా ఆ వాక్యం? దాగోని 7వ అధ్యాయం 6వ అధ్యాయం 2వ సమూయేలు 2వ సమూయేలేనా? క్షమించండి, 1వ సమూయేలు అనుకుంటా. 1వ సమూయేలు 5వ అధ్యాయం 4 వచ్చిన ఆ మరునాడు వారు ఉదయం నుండి లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లా పడి ఉండెను. దాగోను దేవత ఎక్కడ బోర్లా పడదంట? యెహోవా మందసం ఎదుట బోర్లా పడదంట. ఎంత ఆశ్చర్యం చూడండి. ఈరోజు దేవుళ్ళు అనబడే వాళ్ళు, దేవతలు అనబడే వాళ్ళు బోర్లా పడుతున్నారు దేవుని దగ్గర. అందుకనే ఈ లోక దేవతలన్నీ చెప్పండి యేసయ్య ఎదుట వంగిపోవును, మోకరిల్లును. ఆయన రాజుగా వచ్చే టైంలో ఖచ్చితంగా గడగడ 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 వణుకుతారు అందరూ. అయ్యా నేను కాదయ్యా, వీళ్ళే పిచ్చోళ్ళు నన్ను పూజ చేశారయ్యా, నాకు మొక్కారయ్యా, నేనైతే ఎప్పుడు చెప్పలే వాళ్ళని మొక్కదని దేవతలు దేవుళ్ళు కూడా దేవుడి దగ్గర ఫిర్యాదు చేస్తారంట మనుషుల మీద. ఇంకా కింద ఉంటుంది అక్కడ, వాని మొండెము మాత్రమే 4 వచ్చిన చివరిలో ఉంటుంది. 4 వచ్చిన అమరునాడు వారు ఉదయం లేవగా దాగోని యెహోవా మందసం ఎదుట బోర్ల పడి ఉండెను. దాగోని యొక్క తలయు 2 అరచేతుల్ని తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. దాని మొండెము మాత్రము వారికి ఏం మిగిలిందంటే మొండెం మాత్రమే. 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో కూడా అదే మందసం బండి మీద కట్టుకొని పోతూ ఉంటారు. చివరికి 7వ అధ్యాయంలో సమూయేలు వచ్చి ఇశ్రాయేలు తండ్రుడు, మీరు ఇక మొరపెట్టండి, మీరు మొరపెట్టండి. అప్పుడు దాకా సౌలు ఈ చెప్పలా ఇశ్రాయేలుకి, సౌలు రాజుగా ఉన్నప్పుడు చెప్పలా. సమూయేలు వచ్చి చెబుతా ఉన్నాడు, అయ్యా మీరు పరిశుద్ధముగా మీ హృదయపూర్వకంగా దేవుడి వైపు మళ్ళండి, అప్పుడే దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు. అక్కడ ఎన్నో వచ్చిన 7వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన 3వ వచనం చూడండి. సమూయేలు ఇశ్రాయేలు ఇట్లనెను, నీ పూర్ణ హృదయంతో యెహోవా ఎదుటకు మీరు మల్లు కొనిన యెడల ఏం చేయాలండి చెప్పండి? పూర్ణ హృదయంతో యెహోవా ఎదుట మల్లుకోవాలి. సగం హృదయంతో కాదు, పావు హృదయంతో కాదు, లేదా ఒకరోజు దేవుడి దగ్గరికి రావడం కాదు, లేదా ఒక పండగప్పుడు రావడం కాదు, లేదా ఒక 4 రోజులు కాదు, ఒక 40 రోజులు కాదు, లేదా 20 రోజులు కాదు, లేదా ఆదివారాలు మాత్రమే కాదు. మీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు మల్లు కొనిన యెడల, యెహోవా వైపు తిరిగిన, అప్పుడు దాకా దేవుని వైపు మల్లుకోల వాళ్ళు, అప్పుడు దాకా దేవుని వైపు తిరగల వాళ్ళు, అప్పుడు దాకా దేవుని వైపు తిరగల. దేవుని వైపు తిరిగిన వాళ్ళు బైబిల్లో 3 ఉన్నారు. తిరిగి బాగుపడ్డారు వాళ్ళు. చెప్పండి, ఎవరు చెప్పండి? ఒకడు తప్పిపోయిన కుమారుడు. అప్పుడు దాకా పందుల పొట్టు తినడు. ఎప్పుడైతే చీ అనుకున్నాడు, ఎప్పుడైతే ఏమీ లేకపోయిందో దేవుని వైపు తిరిగాడు. పందులు పడిపోయింది, కొవ్విన దూడ వచ్చింది. ఏమొచ్చింది? కొవ్విన దూడ. మంచి అనుకున్నాడు కదా, అసలు ఏమనుకున్నాడు చెప్పండి? అబ్బా మా నాన్న దగ్గర చాలా మంది పనులు ఉన్నారు, నేను కూడా ఒక పనోడిగా పోతా అనుకున్నాడు. పనోడు కాదు, యజమాని అయ్యిండి. వచ్చిన తర్వాత మేడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రము, మన అంశాది కాదులే కానీ తప్పిపోయిన కుమారుడు దేవుని వైపు తిరిగాడు. తప్పిపోయిన కుమారుడు ఒనేసిము కూడా ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒనేసిము కూడా ఒకప్పుడు ఎటువంటి వాడు దొంగ, తర్వాత దేవుని వైపు తిరిగాడు, దేవునికి సాక్షిగా ఉన్నాడు. ఆదికాండంలో చూస్తే హాగరు కూడా దేవుని వైపు తిరిగింది. హాగరు అప్పుడు దాకా శారాకేమో పిల్లలు లేరు. శారా అన్నది కదా అబ్రాహాముతో, అయ్యా నాతో నీకు పిల్లలు లేరు, అగో దాసిదాంతో పోతే దాసికి గర్భం వచ్చింది. చెప్పండి, అప్పుడు దాకా కళ్ళు పైకెక్కుతుంది. 16వ అధ్యాయం అనుకోండి, ఆదికాండం 16వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు తిరుగు,
నీ యజమానురాలు వైపు తిరుగు. అసలు కొంతమంది అంటున్నారు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, దేనికి చెప్పండి? ఇరాన్కి, ఇజ్రాయేల్కి, అమెరికాకి యుద్ధం జరుగుతుంది. అమెరికా ఇజ్రాయేల్ ఒక పక్క ఉంది, ఇరాన్ ఒక్కటే ఒక పక్క. ఈ యుద్ధం అంట దేవుడు ముందే రచించిండంట. కారణం ఏంటంటే ఎవరెవరికి యుద్ధం అంటే ముస్లిమ్స్కి, క్రిస్టియన్లకి. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా, ఇవన్నీ యుఏఈ అని, ఖతర్ అని, ఈ దేశాలన్నీ కూడా ముస్లిం కంట్రీస్. ఆ రోజు అబ్రహాము ఆగర్ని పెళ్లి చేసుకోకపోతే, లేకపోతే శారా అబ్రహాముతో అయ్యా ఆగర్ని పెళ్లి చేసుకో, దాదమ్మడి పో అని అనకపోతే ఇవన్నీ వచ్చాయే కావు. అసలు వచ్చాయని చెప్పండి. ఆగర్ సంతానమేమో ఇష్మాయిల్ సంతానమైంది, శారా సంతానమేమో ఇస్రాయేల్ సంతానమైంది. అక్కడే తేడా వచ్చింది. ఆగర్కి పుట్టిన వాళ్ళేమో ఇస్మాయిల్ సంతానం, శారాకి పుట్టిన వాళ్ళేమో ఇస్రాయేల్ సంతానం. విడిపోయింది లోకం. ఇప్పుడు అన్ని దేశాలు, ఆగర్ నుంచి 12 మంది రాజులు వచ్చారంట. 12 దేశాలు నాకు ఉన్నాయి ఇప్పుడు లెక్క పెడితే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని, ఇవన్నీ ముస్లిం కంట్రీస్ మొత్తం. ఈరోజు ఇస్రాయేలీల మీదకి వాళ్ళే వచ్చేది ఇప్పుడు ఎక్కువగా యుద్ధం. కారణం ఏంటంటే శారాయే అన్నారు చివరికి. కారణం ఏంటంటే శారాయే కారణం. ఈ శారక్క కాదు, శారక్కలు చూడమాకండి. ఈ శారమ్మకి అసలే కాదు పాపం. శారాయే కారణం. ఎందుకని అంటే దేవుని ప్రణాళిక అది. యుద్ధాలు జరగాలి. ఇశ్రాయేల్ యొక్క గెలుపుని దేవుడు చూడ. ఇశ్రాయేలు ఊరి మీద కూడా ఓడిపోరు. ఒక్కోసారి ఓడిపోయినట్టున్నా కూడా దేవుడు వారి పక్షాల నుండి గెలిపిస్తాడు. ఓరక నిలుచుండి చూడండి. ఈరోజు గెలిపించే దేవుడు మన దేవుడు. ఈ ముగ్గురు దేవుని వైపు తిరిగారు, ఎన్నో దీవెనలు పొందుకున్నారు. తర్వాత మళ్ళీ దూరంగా పోయారు, తర్వాత వేరైపోయారు. తర్వాత సంగతి ఈరోజు దేవుని వైపు. అక్కడ మనం 3వ వచనంలో చదివితే మీరు యెహోవా వైపు ఏముంది అక్కడ? మల్లుకొని, పూర్ణ హృదయంతో యెహోవా వైపు మల్లుకొని అలా. ఇదంతా కాదు కానీ ఇదంతా చూస్తే ఇంకో ప్రసంగం అవుతుంది. మనం ఎన్నో వచనం అంటే 5వ వచనంలో చూస్తే ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు. మిస్పా అంటే దేవుని మందిరం. చెప్పండి, మిస్పా అంటే ఏంటి? దేవుని మందిరం. కీర్తనలో దావీదు అంటాడు, నా ఎత్తైన కోట, నా ఆశ్రయదుర్గం, నా కొండ. ఈరోజు మిస్పాకు రా, మిస్పాలో ప్రార్థన చేయి. నేను ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నా అంటే కుదరదు. ఈరోజు అక్కడ సమయాలు చెబుతున్న ఇశ్రాయేలు అందరినీ ఎక్కడికి పిలవాలంట? మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షాన యెహోవాకు ప్రార్థన చేతులను చెప్పగా వారి మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి ఒప్పుకున్నారు. పాపాలు ఒప్పుకున్నారు. మిస్పాలు మందిరంలోకి. మిస్పా అంటే మందిరం, గుర్తుపెట్టుకోండి. మందిరంలో చేరి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావు, నువ్వు ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకుంటావు, మిస్పాలు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలకించే దేవుడు ఎక్కడుందంటే 9వ వచనం, యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి ఇశ్రాయేలు మిస్పాల నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులు తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకుల మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి ఏ పేరు పెట్టాడు చెప్పండి? ఏ పేరు? ఎబినేజర్. ఎబినేజర్. ఎబినేజర్ అంటే సహాయము చేసేవాడు. ఈరోజు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీకు విజయం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు మిస్పాలో కూడుకుంటావో, ఎప్పుడైతే నువ్వు మిస్పాలో చేరతావో, ఇశ్రాయేలు అందరూ సమూయేలు అన్నాడు, పిలవనండి, అందరిని పిలవండి, ఇగో ఓడిపోయేటట్టున్నాం, అందరు రండి. అరే ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, అందరు రండి అంటే రాట్లా. ప్రార్థన చేద్దాం సంఘం అంతా రండి అంటే రాట్లా. ఏమి అడగట్లా, ప్రార్థన చేయడానికే రండి అని అడుగుతున్నాం, అయినా కానీ ప్రార్థనకు రాలేకపోతున్నాం. ప్రార్థన
ఘన కార్యాలు చేసింది. చెప్పండి, ప్రార్థన ఏం చేసింది చెప్పండి? ఘన కార్యాలు, గొప్ప కార్యాలు, ఊహించలేని కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వేం చేయక్కర్లా, నువ్వు డబ్బులు చేయక్కర్లా, లేకపోతే నువ్వు దాన ధర్మాలు చేయక్కర్లా, నువ్వేమి తల వెంట్రుకలు చేయక్కర్లా, లేకపోతే ఇంకేదో పూజలు చేయక్కర్లా. నువ్వు కూర్చొని మోకరించి ప్రార్థన చేయి. మిస్పాలో ప్రార్థన చేయి. అంటే అంటే ఎక్కడ మందిరంలో ప్రార్థన చేయి. మందిరంలో ప్రార్థన చేయి. దేవుడు నీ అవసరాలు, మందిర అవసరాలు రెండు తీరుస్తాడు. మందిరంలో చేయి, మళ్ళీ ఇంటి దగ్గర కూడా చేయి, తప్పే లేదు. ఇంటి దగ్గర చేస్తే ఇంకా మంచిది. అంతేగాని మేము ఇంటి దగ్గర చేసుకుంటాంలే, మందిరంలోకి రావులే అంటే కుదరదు. ఈరోజు ప్రార్థన చేస్తే విజయం, ప్రార్థన చేస్తే దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఇలా పాడుకున్నాం. ఎరికో గోడలు ఎదురైనా, ఎర్ర సముద్రము ఎదురొచ్చినా, ఎరికో గోడలు ఎర్ర సముద్రము ఎదురొచ్చినా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యే నా అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మోకరించు, మిస్పాలో మోకరించు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. అందుకని ఆశకు ఒకటి అర్థమైంది. వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. కానీ ఆశ అన్నాడు కదా, ప్రభా నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు ఉంటే మాకు సహాయం చేయి, నువ్వు చాలు. మాకు ఏం చేయాలి చెప్పండి? దేంట్లో సహాయం చేయాలి? ఓడిపోకుండా సహాయం. ప్రభా ఆత్మీయంగా ఓడిపోకుండా సహాయం చేయి. మొట్టమొదట మనం అడగాలి, మాకు అది చేయ్యా, మాకు అన్నం వేయ్యా, లేకపోతే మాకు డబ్బులు ఇయ్యా. ఈ సహాయాలు కాదు అడిగేది. ఈ సహాయాలు చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇవాళ ఒకటి ఉంటే రేపు ఇంకోటి వచ్చింది, రేపు ఇంకోటి ఉంటే ఎల్లుండి ఇంకోటి వచ్చింది. కొత్త సమస్యలు వస్తాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. ఈ సమస్యలు ఇవాళ పోవడం కాదు, అసలు ఆత్మీయంగా ఓడిపోతున్నాం. మందిరాలకు రాలేకపోతున్నాం, మందిరాల్లో మోకరించలేకపోతున్నాం, మందిరంలో మొరపెట్టలేకపోతున్నాం, మందిరంలో ప్రార్థన చేయలేకపోతున్నాం. మిస్పాలో కూడి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అప్పుడే మిస్పా అంటే ఒక ఎత్తైన పర్వతం అంట. ఆ రోజుల్లో మిస్పా అంటే ఒక ఎత్తైన. అందుకనే సమయాలు ఏం చేసిందంటే, అందరినీ మిస్పాకి పిలవనంపండి, ఎత్తైన స్థలం దగ్గర పోయి, ఆ ఎత్తైన దేవుడి దగ్గర పోయి మొరపెడదాం. నువ్వు ఎప్పుడైతే ఈ మందిర అనుభవంలో ప్రార్థన చేస్తావు, నువ్వు ఓడిపోవు. చెప్పండి, ఆయన యుద్ధం చేసి విజయాన్ని ఇస్తాడు, గెలిపిస్తాడు. అందుకనే ఒక మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 4లో చదవండి అన్నమాట. యోహాను సువార్త, యోహానులోనేనా? యోహాను సువార్త 4లో విజయాన్ని ఇచ్చిండు. ఎన్ని సంవత్సరాలు అంటే అక్కడికి అతనికి ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఎన్నో వచ్చిన ఉంటుంది అక్కడ? 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు, ఇదంతా మనకు తెలిసిందే. ఆయన నెలల్లోకి దిగలేకపోతున్నాడు, స్వస్థత రావట్లా. ఈ లోపల ఎవరో ఒకరు దిగుతున్నారు. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడు, చెప్పండి ఏమైంది? స్వస్థత వచ్చింది. 38 సంవత్సరాల నుంచి విడుదల, జయం, గెలుపు. ఓడిపోవు. ఈరోజు మోకరించు, ప్రార్థన చేయి. ఈరోజు మొదటిగా ప్రభువా మాకు సహాయం చేయ్యా, ఓడిపోకుండా ఉండాలంటే మిస్పాలో అంటే మందిరంలో చేరి మొరపెట్టాలి, మోకరించాలి. రెండోదిగా చూద్దారండి, కీర్తనలు 85:7 మాకు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. కీర్తనలు 85:7
7 యెహోవా నీ కృప మాకు కనపరుచు. చాలు చాలు, మాకు నీ కృప కావాలయ్యా. ఒకటోదేమో మాకు సహాయం చేయ్యా ఓడిపోకుండా. రెండోది మాకు నీ కృప అయ్యా, నీ కృప చాలు మాకు, ఇక ఇంకేది అక్కర్లా. నీ కృప ఉంటే చాలు నాయన, నీ దయ ఉంటే చాలు నాయన. ఈరోజు అటువంటి అనుభవంలోకి రావాలి. ఆయన అంటాడు కదా, పర్వతములు పూర్తి చేయండి, పూర్తి చేయండి. పర్వతములు తొలగినను, మెట్టలు తాత్రలను. యెషయా గ్రంథం 54:10 చదవండి. యెషయా గ్రంథం 54:10. పర్వతములు తొలగిపోయిను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నీకు విడిచిపోదు నిన్ను. ఇంటి దగ్గర ఉండి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, ప్రభువా నీ కృప అయ్యా అంటే ఈయన ఆయన కృప కావాలంటే మిస్పాలోకి రావాలి, మందిరంలోకి రావాలి, మందిర కార్యక్రమాల్లో ఉండాలి, మందిర అనుభవంలో మోకరించాలి, మందిర అనుభవంలో ప్రార్థన చేయాలి, మందిర అనుభవంలో దేవుని వైపు చేతులు ఎత్తాలి. ఆయన కృప అబ్రహాం కంట ఆయన కృప ఇచ్చాడంట. 24వ అధ్యాయం ఆదికాండం అక్కడ దాసుడు అంటాడు. 24 ఆదికాండం 26 వచ్చింది అనుకుంటా, చదవండి. 24 ఆదికాండం 24:26. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమానుడి దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను ఎంత గొప్ప మాట చూడండి. ఏమంటున్నాడు చెప్పండి? తన కృపని, తన సత్యమును చూపుట మానలేదు. అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు దేవునికి, అందుకని కృపను చూపించడం మానలేదు. ఈరోజు నీకు నాకు మన మీద దేవుని కృప చూపించట్లేదు. కారణం ఏంటంటే మనం అప్పుడప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాం, మనం అప్పుడప్పుడు దేవునికి దూరంగా ఉంటున్నాం, అప్పుడప్పుడు దేవునికి ఇష్టమైన పనులు చేయట్లా. అందుకని ఆ కృప మానుతుంది. అక్కడ అన్నాడు, ఏమన్నాడు? మానలేదంట ఆ కృప అంట, మానలేదు. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నిన్ను శాశ్వతమైన కృప. ఇర్మియా 31:3 చదవండి. ఇర్మియా ఎక్కడుందన్నమాట? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడువక. ఎట్లా ఉందంట? విడువకని ఎడల నా కృప. ఆయన కృప చూపుతుంటేనే మనం గెలుస్తాం. ఇక్కడ ఆయన కృప చూపిపోతే గెలవలేము, ఓడిపోతాం. అన్నిట్లో ఓడిపోవటమే. ఆరోగ్యంలో ఓడిపోతాం, చదువుల్లో ఓడిపోతాం, డబ్బుల విషయాల్లో ఓడిపోతాం, సమస్యల్లో ఓడిపోతాం, సైతాన్ కార్యాల్లో ఓడిపోతాం, దేవుని విషయాల్లో ఓడిపోతాం. ఆయన శాశ్వతమైన కృప చూపడం మానలేదంట అబ్రహాముకి. ఒక అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి, స్కూల్కి పోతుంది వస్తుంది. ఆ స్కూల్ ఏమో ఇంగ్లీష్ మీడియం స్కూలు, క్రిస్టియన్ స్కూలు. అమ్మాయి పోతుంది, ప్రార్థన చేసుకుంటుంది. స్కూల్లో ప్రార్థనలు నేర్పించారు, వాక్యాలు నేర్పించారు. యెహోవా నా కాపరిని కడత వాక్యాలు చెబుతుంది. ఇంటికి వచ్చి కూడా అయ్యే చదువుకుంటుంది. తల్లిదండ్రికి ఇష్టం అంటలా. ఈ 10వ తరగతి తర్వాత ఈ స్కూల్ నుంచి మానిపోయాలి, ఈ స్కూల్లో చదువు కంటే దేవుడి ఎక్కువ చెబుతున్నారని తల్లిదండ్రి పట్టుబడుతున్నారు. ఆ అమ్మాయి మాత్రం అస్సలు మానట్ల. ఎన్నో దెబ్బలు కొడుతున్నారు, బైబిల్ పట్టుకోవద్దు, ప్రార్థన చేయొద్దు, అసలు ఏమి నువ్వు అసలు ఆ స్కూల్కి పోనే పర్లా. ఈ అమ్మాయి మాత్రం అస్సలు మానేయట్లేదు. స్కూల్కి పోతుంది, చదువుకుంటుంది, వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. పెద్ద అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం లేదు, పెళ్లి సంబంధాలు రావట్లా, కట్నాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. తల్లిదండ్రులు అస్సలు పట్టించుకోవట్లా. పో, నీ దేవుడే అన్నావుగా, ఒక దేవుడు ప్రార్థన అంటున్నావుగా. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇళ్లలో ఇదే సమస్య ఎదుర్కొంటారు.
కొంతమంది ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, ఇంట్లో ఇంట్లో పెద్దోళ్ళు అంటూ ఉంటారు, ఊరికి బైబిలేనా, ఊరికి ప్రార్థనేనా, ఊరికి మందిరమేనా అంటారు. భర్తలు అంటారు, పెద్దోళ్ళు అంటారు, దారిలో వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఈరోజు హింస పడాలి, ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మమ్మల్ని వాళ్ళు అంటున్నారంటే అంటే నువ్వు కుంగిపోకూడదు, నువ్వు ఇంకా ఎక్కువగా బైబిల్ చదువుకోవాలి, ఇంకా ఎక్కువగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళని దూషించకూడదు, వాళ్ళని తిట్టకూడదు. ఊరికెట్ట అంటున్నారేంది? ఒక్కోసారి ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను ప్రార్థనకు వస్తుంటే వాళ్ళు అట్ట అంటున్నారయ్యా, వీళ్ళు ఎట్ట అంటున్నారయ్యా, ప్రభువా వాళ్ళు అసలు మందిరానికి రావట్లేదైతే నేనైతే వచ్చానయ్యా, వాళ్ళు ఎందుకు రావట్లేదయ్యా, వాళ్ళ మనసు మార్చయ్యా. అసలు వాళ్ళ గురించి వద్దు, చెప్పండి, వాళ్ళ గురించి అసలు వద్దు, నీ గురించి నువ్వు చేసుకో. ప్రభా నేను వస్తున్నా, నన్ను స్థిరంగా ఉంచు అని అడుగు. అంతేగాని పలానోళ్ళు రక్షణ పొందారు, పలానోళ్ళు బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళు అసలు మందిరానికి రాట్లా, ఇళ్ళ దగ్గరే ఉంటున్నారయ్యా, వాళ్ళ మనసు మార్చయ్యా. నీకెందుకు వాళ్ళ సంగతి? నీ సంగతి నువ్వు చూసుకో. ప్రభా నేను మందిరానికి వచ్చినట్టు చెయ్యయ్యా, నేను మానకుండా ఉండేటట్టు చెయ్యయ్యా, అదే అడుగు నువ్వు, ఇంకొకరి గురించి వద్దు. ఒక ఆయన అడుగుతాడు, ఒక ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు, ఎవరాయన చెప్పండి, ఎవరాయన? శంకర్ ప్రార్థన అయ్యా, పరిసైడు ప్రార్థన చేస్తాడు, అయ్యా వాళ్ళలాగా నేను లేనయ్యా, వాళ్ళలాగా నేను లేను. వాడైతే ఏమి ఇట్లా దశభాగాలు ఇట్లా, లేకపోతే పుదీనా ఎట్లా, కొత్తిమీర ఎట్లా, సందా ఎట్లా, నేను చూడు నేను అంత గొప్ప ఉన్నాను. ఎవరి ప్రార్థన ఆలకించింది దేవుడు? ఆలకించిన పరిసైడిది అస్సలు ఆలకించింది. ఈరోజు సంఘంలో కూడా అటువంటి ప్రార్థన చేయొద్దు. సంఘం బిడ్డలు కూడా రాకపోయినా కూడా వదిలిపెట్టు, వాళ్ళతో మనకు వద్దు. అసలు మనం వచ్చిన వాళ్ళ వరకు మనం జాగ్రత్తగా ఉండటమే, వచ్చిన వాళ్ళ వరకు మనం మానేయకుండా రావడమే, వచ్చిన వరకు ప్రార్థన చేయడమే. ఒకరితో రాని వాళ్ళ గురించి అసలు వద్దు. వాక్యాలు వస్తూనే ఉంటాయి, హెచ్చరికలు ఆదివారాలు వస్తూనే ఉంటాయి, వాక్యాలు చెప్పేటప్పుడు హెచ్చరిక ఈయన లోపడితేనే లోపడ్డట్టు, లేకపోతే లేదు. దేవుడు చూస్తా ఊకోడు, దేవుడు ఏదో ఒక మాట నోట్లోంచి తెప్పిస్తూ ఉంటాడు. కష్టమైనా నష్టమైనా తప్పదేక, ఆ మాట వస్తే తప్పదేక. అది నేను కూడా మాట్లాడేది ఉండదు. ఒక్కోసారి అనుకోకుండా వస్తాయి. ప్రార్థనకు రానుల సంగతి మనకొద్దు. పరిసైన ప్రార్థన మనం అస్సలు చేయొద్దు. సుంకరి ప్రార్థన, ప్రభా నేను ఘోరమైన పాపినయ్యా, ప్రభా నేను నీ మందిరంలోకి వచ్చినట్టు చేయి, నీ మందిరంలో ఇయ్యాలొచ్చా, ఇయ్యాలే కాదు ఇక చనిపోయేదాకా నీ మందిరంలోకి ఉండేటట్టు చేయయ్యా. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ప్రభా నీ కృప నాకు చూపి అయ్యా. అది ప్రార్థన. ఆ అమ్మాయిని అందరు గేలి చేశారు. ఆ అమ్మాయి మందిరానికి పోవటం మానలా, ప్రార్థన చేయటం మానలా. అదే మనం ఉన్నట్టయితే, అమ్మా నీ ఇష్టం, అమ్మ నువ్వు ఎట చెబితే అట్టంట అనేవాళ్ళమే, నాన్న నువ్వు నీ ఇష్టం నాన్న ఎట చెబితే అట్టంట అనేవాళ్ళమే మనం ఉంటే. కానీ ఆ అమ్మాయి మీరు ఏమన్నా చేయండి, నన్ను కొట్టండి తిట్టండి, నాకు అన్నం పెట్టకపోయినా పర్లా, డబ్బులు ఇవ్వకపోయినా పర్లా, పెళ్లి చేయకపోయినా పర్లా, నేనైతే దేవుని మందిరానికి పోవటం మాను, బైబిల్ చదవకుండా ఉంటాం మాను. ఉద్యోగం రాలా, అందరు గెలి చేయటమే, అందరు అసహించుకోవటమే. ఈ అమ్మాయి ఎంత చదువు చదివింది, ఈ అమ్మాయి ఎట్ట అయిపోయింది. సంవత్సరాలు గడిచిపోయాయి. 35 సంవత్సరాలు వచ్చినాయి ఆ అమ్మాయికి. 35 సంవత్సరాలకు పెళ్లి కాదు. ఆశ్చర్యకరంగా 35 సంవత్సరాలు అయిన తర్వాత ఒక చక్కటి ఉద్యోగస్తుడు, గొప్ప ఉద్యోగి ఏరుకొని వచ్చి నాకు ఈ అమ్మాయి తప్ప ఇంకెవరిని నేను చేసుకొని అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు చెప్పండి? అసలు అందరూ ఆ బజార్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు, తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు. సేవకుడు ఆ అబ్బాయి ఇచ్చిండు. వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చినాయా, నువ్వు 5 పైసలు అక్కర్లా, నువ్వు 5 పైసలు అక్కర్లా, అసలు పెళ్లి ఖర్చులు కూడా నువ్వు పెట్టుకో అక్కర్లా, ఈ అమ్మాయిని మేము చేసుకుంటాం, తయారు చేసి పంపి. ఒకవేళ తయారు చేసి పంపిపోయినా మేము చేసిపోతాం, మేమే తయారు చేస్తాం, మేమే పెట్టుకుంటాం, అన్నీ మేమే చేసుకుంటాం. చూడండి ఎంత దీవెన చూడండి. సేవకుని వెంబడిస్తే, మందిరాన్ని వెంబడిస్తే, దేవుణ్ణి వెంబడిస్తే, ఈరోజు లోకాన్ని కాదు, లోక ఆశలు కాదు, లోక తలంపులు కాదు, బంధువులు కాదు, లేకపోతే తిరుగు పొరుగులు కాదు, దేవుడి మీద ఆధారపడటం నేర్చుకో. మెస్పాలో ప్రార్థన చేయడం నేర్చుకో. ఆయన శాశ్వతమైన కృప, ఆయన కృప చూపడం మానడు. నీ చదువైనా, నీ ఉద్యోగమైనా, నీ ఆరోగ్యమైనా, ఏదైనా సరే దేవుని నిజాయితీగా వెంబడించు. యథార్థముగా పూర్ణ హృదయంతో నీవు మళ్ళీన ఎడలా సమయంలో అదే అంటాడు. ఈరోజు దేవుని కృప మనకే కావాలి. చెప్పండి, ఒకటోది మాకు సహాయం చేయయ్యా, మాకు సహాయం చేయి, ఓడిపోకుండా అయ్యా, మేము ఎనదిరగకుండా నీ కృప మాకు చూపయ్యా. ప్రార్థన చేయాలి మనం. 3వదిగా చూద్దామండి.
కీర్తనలు 90:17 కీర్తనలు 90:17 మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచు. చాలు చాలు. మాకు ఏం చేయాలంట? మా చేతి పనిని స్థిరపరచు. మా చేతి పనిని దీవించు. మా చేతి పనిని ఆశీర్వదించు. ఈరోజు 100 రూపాయలు వచ్చినా సరే చెప్పండి, దేవుని దగ్గర వస్తే అవి ఆశీర్వదించబడతాయి. మాకు జీతం తక్కువే, మాకు రోజు కూలి తక్కువే, అసలు కూలికే పోవు, మా దగ్గర ఆడుంటే డబ్బులు అనవద్దు. దేవుణ్ణి అడుగు నువ్వు. మా చేతి పనిని స్థిరపరిచయ్యా, మా చేతి పని స్థిరపరిచయ్యా. నువ్వు చేసే పని ఏదైనా సరే చెప్పండి, ఆయనంట కష్టార్జితాన్ని దీవిస్తాడు. 128వ కీర్తనలో 2వ వచనం చదవండి ఒకసారి. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు చేతితో ఎంత సంపాదిస్తే అంత నువ్వు అనుభవిస్తావు. ఈరోజు ఒక 2 భార్యాభర్తలు నాకు తెలుసు, ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. వచ్చే సంవత్సరం రిటైర్డ్ అవుతారు వాళ్ళు. ఇద్దరికి 1,00,000 పైనే జీతం. 1,00,000 పైనే. 1,20,000 ఒకరికి, 1,10,000 ఒకరికి. నెల అయిపోతే 5 పైసలు మిగలవు. కారణం ఏంటంటే డబ్బులన్నీ హాస్పిటల్కి, డబ్బులన్నీ మందులకి, డబ్బులన్నీ డాక్టర్లకి. వాళ్ళ అనారోగ్యాలు అట్లా ఉన్నాయి. వాళ్ళ అనారోగ్యాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ అప్పులు, ఇంకా మళ్ళీ అప్పులు, వడ్డీలు. ఎంత వస్తే ఏం ఉపయోగం చెప్పండి? మనకి 10,000 వచ్చినా చాలు, 5,000 వచ్చినా చాలు. దేవుడు మన చేతి కష్టార్జితాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంత సంపాదించినా దేవుడు లేకపోతే ఏ కొండలో వేసినట్టు చెప్పండి? ఏ కొండలో వేసినట్టు? చిల్లు కొండ పెట్టి దాంట్లో ఎన్ని నీళ్లు పోసినా అస్సలు ఉండవు. ఉంటాయా? అస్సలు. నువ్వు ఎంత డబ్బులు తెచ్చి నీ జేబులో వేసుకున్నా, నీ బీరువాల్లో పెట్టినా, నీ బ్యాంకుల్లో పెట్టినా మొత్తం అయిపోతాయి. అస్సలు ఉండవు. నీకు ఎంత రోజుకి 300 వచ్చినా చాలు, రోజుకి 200 వచ్చినా చాలు, లేకపోతే రోజుకి 100 రూపాయలు వచ్చినా చాలు. దేవుడి దగ్గర నమ్మకంగా ఉండు. దేవుడు వాటినే మిగులుస్తాడు. చివరికి వాటిలోనే మిగులుతాయి. వాటిలోనే ఇంకా ఎన్నో మిగులుతాయి. దేవుడికి ఇచ్చినా కూడా ఇంకా మిగులుతాయి. అందుకనే ప్రార్థన చేయాలి. ప్రభా, మాకు వచ్చిన దానితో తృప్తిగా ఉండేటట్టు చేయ్యా అని దేవుణ్ణి అడగాలి. తృప్తి మాకు వచ్చిన దాంట్లో 10,000 వస్తున్నాయా? చాలు దేవా. ఈ 10,000 రాని వాళ్ళు కూడా ఉన్నారయ్యా. అవునా కదా? చెప్పండి, ఉన్నారా 10,000 రాని వాళ్ళు కూడా? 10,000 వచ్చిన వాళ్ళు ఏమో అబ్బాయి మాకు 10,000 దాంట్లో 20,000 ఇస్తే బాగు. 20,000 వచ్చిన వాళ్ళు 50,000 ఇస్తే బాగు. 50,000 వచ్చిన వాడికి తిరుగుతుండదా? 50,000 వచ్చిన వాడికి కూడా తిరుగుతుండదు. ప్రభా, నువ్వు ఇచ్చింది మాకు చాలయ్యా. అసలు లేకపోయినా పర్వాలా, మాకు నువ్వుంటే చాలు. ఈ లోకంలో ఏది నాకు ఆకర్షమందు నువ్వు నాకుండగా నాకు ఇంకేది. అసలైన దేవుణ్ణి వదిలిపెడుతున్నావు, లోకాన్ని వెంబడిస్తున్నాము. లోకంలోది కావాలని వెంపర్లాడుతూ ఉంటున్నావు. అందుకనే దావీదు గారు అంటూ ఉంటారు కదా, చేతి పనిని స్థిరపరచు. 15వ అధ్యాయం 1 కొరింథీ 15:58. మన టైం అయిపోయింది కూడా. 1 కొరింథీ 15 చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు అర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రభు కార్యాల్లో ఎప్పటికీ ఎట్లా ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి. స్థిరంగా ఉండు, కదలకుండా ఉండు. ప్రభువు నందు నీ ప్రయాస వ్యర్థము కాదు. నువ్వు ఏది చేసినా, నువ్వు ఏ పని చేసినా, దేవుని కొరకు చిన్న పని చేసినా, ఇగో ఈ మైకులో సెల్లులు తీసి సెల్లులు పెట్టినా కూడా చాలు. నీ ప్రయాస వ్యర్థము. నువ్వు దేవుని మందిరంలో మోకరించినా, నమ్మకంగా దేవుని మందిరంలో ప్రార్థన చేసినా,
నమ్మకంగా దేవుని మందిరంలో నియామక కూడికలకు హాజరైన, దేవుని మందిరంలో చాపలేసిన, అంట్లు గడిగిన, వంటలు వండిన నీ ప్రయాస వ్యర్థము కాదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నువ్వెంత ప్రయాసపడతావో అంతగా దీవించబడతావు. నువ్వెంత ప్రయాసపడతావో అంతగా నిన్ను దేవుడు హెచ్చిస్తా ఉంటాడు. ప్రభువా, మా చేతి పనిని స్థిరపరచు. ప్రార్థన చేయాలి దేవునికి. అయ్యా, ముఖ్యంగా నీ మందిర పనుల్లో లేకపోతే నీ పనుల్లో నేను ఉండేటట్టు చేయ్యా. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు మనం చేసే పని కూడా స్థిరపరుస్తాడు. చూద్దాం. నాలుగోది మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ముగించుకుందాం 10 నిమిషాల్లో. 6:11. మా అనుదిన ఆహారము నేడు మాకు. ఈరోజు మన అంశం ఏంటంటే, చెప్పండి ఏంటి మన అంశం? మాకు. ఒకటోది మాకు సహాయం చేయి, ఓడిపోకుండా సహాయం చేయి. రెండోది మాకు నీ కృపే అయ్యా. మూడోది మాకు మా చేతి పని మాకు స్థిరపరచు. నాలుగోది మాకు అనుదిన ఆహారం మాకు. అనుదిన ఆహారం అంటే 2 రకాలు ఉన్నాయి. చెప్పండి. ఆత్మీయ ఆహారం, శారీరక ఆహారం. ఆత్మీయ ఆహారం, శారీరక ఆహారం. శారీర ఆహారం అందరికి ఉందా? ఈరోజు అదివరకంటే కొంతమంది అన్నం తినేవాళ్ళు కాదు. అదివరకంటే కొద్దిగా సమస్యలు, పేదవాళ్ళుగా ఉండి అన్నానికి కూడా లేకుండా. ఇప్పుడు అన్నం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అసలు ఎవరు కూడా లేరు. ఈ ఆహారం దొరుకుతుంది కానీ ఆ ఆహారం అస్సలు తింటల్లా. ఏ ఆహారం? ఆత్మీయ ఆహారం అస్సలు దొరకట్లా. ఈరోజు చాలా మంది దేవుణ్ణి వెంబడిస్తున్నారు. ఒక ఆయన అన్నాడు కదా, దేవుణ్ణి అంట 4 రకాల వాళ్ళు వెంబడిస్తారంట. 4 రకాల వాళ్ళు. చెప్పండి, మీకు ఏమైనా గుర్తుంది? ఇంతకుముందు కూడా చెప్పా ఒకసారి నేను. 4 రకాల వాళ్ళు వెంబడిస్తారంట దేవుణ్ణి. చెప్పండి. 1వ బ్యాచ్, 4 బ్యాచ్. 1వ బ్యాచ్ నిజంగా దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. నిజంగా సమస్య వచ్చినా, బాధ వచ్చినా, వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని మందిరం మానరు వాళ్ళు. బుధవారం మానరు, శనివారం మానరు, ఉపవాస కూడికి మానరు, సంఘ ప్రార్థన మానరు. మందిరంలోకి వచ్చి కూర్చుంటారు అంతే. అనారోగ్యమైనా సరే నిజంగా వెంబడించే బ్యాచ్ ఒక బ్యాచ్. 2వ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే తిండి బ్యాచ్. ఆ రోజు యేసుక్రీస్తు వెంబడిపోయారు చాలామంది. యేసుక్రీస్తుని ఆ రోజు చాలామంది వెంబడించారు. ఆ బ్యాచ్ల గురించి చెప్తాను, ఇప్పుడు బ్యాచ్ల గురించి కాదు నేను చెప్పేది. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వెంబడిపోయే వాళ్ళు, నిజంగా వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి, అబ్బా యేసుక్రీస్తు పోతుంటే అందరూ మంచి ఆహారం పెడతారు. యేసుక్రీస్తుకి ఏది పెడితే మాకు కూడా అదే. యేసుక్రీస్తు పక్కనుండి చాలు, మేమేం చేయక్కర్లా, మేము సంపాదించక్కర్లా. యేసుక్రీస్తు దగ్గరుండి చాలు, మేము కూడా. ఏం బ్యాచ్ ఇది చెప్పండి? 2వ బ్యాచ్ తిండి బ్యాచ్, ఫుడ్ బ్యాచ్ అంటారు. వీటిని ఏమంటారంటే ప్రార్థనకు రారు. అసలు ప్రార్థన పెడితే ప్రార్థనకు రారు. మళ్ళీ అన్నం తినేటప్పుడు మాత్రం కనపడతారు, ఖచ్చితంగా కనపడతారు. తర్వాత 3వ బ్యాచ్ అంటే, 3వ బ్యాచ్ స్వస్థత బ్యాచ్. ఏ బ్యాచ్ ఇది? మాకు స్వస్థత కావాలి, దేవుడు అమ్మడిపోతే మాకు స్వస్థత ఇస్తాడు, మమ్మల్ని బాగు చేస్తాడు, మా రోగాలు తీసేస్తాడు, లేదా మా కాళ్ళు వచ్చినట్టు చేస్తాడు, చేతులు వచ్చేటట్టు చేస్తాడు, లేదా గుండె జబ్బులు తీసేస్తాడు, లేదా రోగాలన్నీ తీసేస్తాడు, తలనొప్పి, కాళ్ళ నొప్పులు. స్వస్థత కొరకే వెంబడిస్తాడు. మళ్ళీ స్వస్థపడితే అసలు దగ్గరలో ఉండరు. స్వస్థత వచ్చిందంటే అసలు దేవుడు ఎవరో మాకు తెలియదు అంటారు. ఎవరు 10 మంది కుష్ఠరోగులు పోయారు. చెప్పండి, దేవుడు ఏమంటాడు? అయ్యా మీరు పోయేటప్పుడు యాజకులను కనపరుచుకోండి, మీకు స్వస్థ వచ్చిందంటే నిజంగా దారిలో స్వస్థ వచ్చింది. 9 మంది అబ్బా మాకు స్వస్థ వచ్చిందని పోయారు, కానీ ఒకడు మాత్రం అనుకొచ్చి దేవా మాకు స్వస్థ వచ్చిందని దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆ 9 ఎక్కడంటే వాళ్ళకి స్వస్థత బ్యాచ్ వాళ్ళు, వాళ్ళకి స్వస్థత ఉంటే చాలు. స్వస్థత కొరకే దేవుణ్ణి వెంబడించొద్దు. స్వస్థత లేకపోయినా, అనారోగ్యం వచ్చినా, రోగాలు వచ్చినా కూడా దేవుని వెంబడించే వాళ్ళగా ఉండాలి. అన్నం ఉన్నా లేకపోయినా వెంబడించాలి. 4వ బ్యాచ్, చివరికి 4వ బ్యాచ్ ఏంటంటే యేసుక్రీస్తు ఏ తప్పు చెబుతురా, ఎక్కడ దొరికించుకున్నావా, ఎక్కడ యేసుక్రీస్తుని తిట్టొచ్చా, వెంబడినే ఉంటారు, పక్కనే ఉంటారు. స్వస్థ చేసిండు,
ఒకసారి ఎక్కడో పడితే గాడిద పిల్ల ఏదో ఉంటే దాన్ని పైకి తీస్తే నువ్వేంటి ఎట్ట చేస్తున్నావు? విశ్రాంతి దినాన్ని నువ్వు ఎట్ట చేస్తున్నావు? అట్ట చేయకూడదుగా. ఇగో పరిపెత్తుకొని నడువు అంటే ముందు పరిపెత్తుకొని స్వస్థత చేయకుండా నువ్వు నమ్ముతున్నావా అని ఎందుకు అడుగుతున్నావు? తప్పులు ఎన్నో వాళ్ళు తప్పులు చూసేవాళ్ళు. ఏ మాట అంటారా? ఆ మాట పట్టుకొని తిట్టవచ్చు వాళ్ళని. ఏం మాట అంటారా? అట్లా ఉండేవాళ్ళు 4 రకాల బ్యాచ్లు యేసుక్రీస్తుని వెంబడించేవాళ్ళు. అందుకనే ఈరోజు మనం దేవుని అడగాల్సింది, అయ్యా మా అనుదిన ఆహారం మాకు. ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుకున్నారని నేను అడగట్లేదు, కానీ నీ ఆహారం తిన్నవా? వాక్యమైన ఆహారం తిన్నవా? నువ్వు ప్రార్థన ఆహారం తిన్నవా? మోకరించి దేవుని దగ్గర మొరపెట్టుకొని ఆ ఆహారాన్ని తిన్నవా నువ్వు? వాళ్ళంట కాలి నడకన వెళ్ళారంట. కాలి నడకన యేసుక్రీస్తు వెంబడి వెళ్ళారంట. అక్కడ ఏమీ లేవు పెట్టడానికి, తినడానికి కూడా ఏమీ లేవు. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు, విరిచాడు. ఎన్ని మిగిలినాయి చెప్పండి? 12 గంపలు. ఎవరికి వచ్చినాయి? అందరూ తిన్నారు. ఎవరికి వచ్చినాయి? యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడించారో వాళ్ళకే మిగిలినాయి. వాళ్ళు కాలి నడకన వెళ్ళారు. గంపలు నిండా. ఎక్కడుంది ఈ మాట? చూద్దారండి, ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. ముందు యేసు ఆ సంగతిని జోలి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళను. జన సమూహంలో ఆ సంగతి విని పట్టణం నుండి కాలి నడకనే ఆయన వెంట ఎట్లా వెళ్ళారంట? కాలి నడక. చివరిలో చదువుతారండి 20వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తి స్త్రీలు పిల్లలు కాక తిరిగిన వారు ఇంచుమించు కాలి నడకన వెళితే 12 గంపలు మిగిలింది. తిన్న తర్వాత కూడా ఈరోజు దేవుణ్ణి వెంబడించు. దేవుడు నీకు ఆహారాన్ని ఇస్తాడు, శారీరక ఆహారం ఇస్తాడు, ఆత్మీయ ఆహారాన్ని ఇస్తాడు. నువ్వు ఆత్మీయ ఆహారాన్ని వెంబడించు, శారీరక ఆహారాన్ని ఆటోమేటిక్గా ఇస్తాడు. అయ్యో నాకు అది లేదే, ఇది లేదే, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని నువ్వు దిగులు పడొద్దు. పరలోక రాజ్యాన్ని వెతుకు, అవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు ప్రభా మా ఆహారాన్ని మాకు ఇయ్యయ్యా, ఆయన ఇస్తాడు, కానీ మనమే తీసుకోవట్లేదు. వారానికి ఒక రోజు, వారానికి ఒక బైబిల్ స్టడీ, వారానికి ఒక సంఘ ప్రార్థన, వారానికి ఒక ఆదివారం 3 గంటలు అయ్యే ఇలాకపోతున్నాం. ఇంకా అనుదినం ఆడేస్తాడు దేవుడు మనకి. ఆయన ఆహారం ఇస్తుంటే ఈ 3 రోజులు కూడా సరిగ్గా తినలేకపోతున్నాం మనం. ఈరోజు దేవుని అడగాలి, ప్రభా ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయి. ప్రతిరోజు 3 పూటల శారీరక ఆహారం ఎప్పుడు తింటామో అప్పుడు ఆత్మీయ ఆహారాన్ని కూడా మాకు ఇయ్యే. చివరిగా ఇంకొకటి చూసుకుందాం, ముగించుకుందాం. విలాపవాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం. విలాపవాక్యాలు దేని తర్వాత ఉంటుంది? విలాపవాక్యాలు కొంతమంది ఇంకా దొరకట్లా. విలాపవాక్యాలు ఇర్మియా తర్వాత 686 పేజీ 5వ అధ్యాయం 21. యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పిన యెడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మాకు కలగజేయము. మా పూర్వస్థితి మాకు ఏం చేయాలి చెప్పండి? ఒకటది మాకు సహాయం చేయ్యా, ఓడిపోకుండా చెప్పాలి, అందరూ చెప్పాలి. రెండోది మాకేం చేయాలి? నీ కృప చూపియ్యా. మూడోది మాకు మా చేతి పని స్థిరపరిచయ్యా. 4వది మాకు మా అనుదిన ఆహారం అయ్యా. 5వదిగా మాకు మా పూర్వస్థితి. ఏంటది పూర్వస్థితి? ఏంటిదక్క? మార్తమక్క, మా పూర్వస్థితి ఏంటది? సైనమక్క చెప్పాలి, మీరే చెప్పాలి. ఇదేమంటే ఏంటిది పూర్వస్థితి? వెళ్తాక చెప్పాలి. మా పూర్వస్థితి అంటే పూర్వస్థితి. అప్పుడప్పుడు మీరు కాదులే కానీ కొంతమంది అప్పుడప్పుడు అంటారు, ఒకప్పుడైతే ప్రార్థనలో మేమే ఫస్ట్, పాటల్లో మేమే ఫస్ట్, వాక్య చదవడంలో మేమే ఫస్ట్. ఒకప్పుడు. మరి ఇప్పుడు సంగతి ఏంది? ఒకప్పుడు నువ్వు చేసినావు, మరి ఇప్పుడు ఎందుకు వెనకబడుతున్నావు? ప్రభా బాప్తిసం తీసుకున్న కొత్తలో అయితే మందిరాన్ని విడిచిపెట్టే వాళ్ళమే కాదు నాయన.
బాప్తిసం తీసుకున్న కొత్తలో అయితే మందిర పనులు విడిచిపెట్టే వాళ్ళే కాదయ్యా. అన్నీ మేమే ముందు, అన్నీ మేమే ముందు. దేవుణ్ణి అడగాలి ఇప్పుడు మనం, ప్రభా పూర్వస్థితిని మాకు ఇయ్యయ్యా. ఇప్పుడైతే వెనకం చేస్తున్నాను ఆయన, ఇప్పుడైతే వెనకబడుతున్నాను ఆయన, ఇప్పుడైతే ముందుకు రాలేకపోతున్నాను ఆయన. అందుకనే దేవుణ్ణి అడగాలి, ప్రభా మాకు మా పూర్వస్థితిని ఏం చేయాలి చెప్పండి? పూర్వస్థితిని మునుపటి స్థితిని. మునుపటి స్థితి అంటే అసలు బాప్తిసం తీసుకోకుండా ఉన్న రోజులుగా ఆ స్థితి కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆ స్థితి కాదు. బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎట్లా ఉన్నావు, ఇప్పుడు కూడా అదే ఉత్సాహం. నేను అప్పుడు 40 సంవత్సరాలు ఉండి ఇప్పుడేమో నాకు 85 సంవత్సరాలు వచ్చినాయి, అయినా కానీ నాకేం తగ్గల. ఎవరన్నారు ఈ మాట? ఎవరు అన్నారులే, మాకెందుకు అంటారా? ఎవరన్నారు? ఎవరు చెప్పట్లా? ఎవరన్నారు? గట్టిగా చెప్పు. వినపట్ల నాకు. కాలేబు. ఎవరన్నారు ఈ మాట? కాలేబు. అయ్యా ఒకప్పుడు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ విధంగా వెంబడొచ్చా, ఇప్పుడు 85 సంవత్సరాలు వచ్చినాయి, అయినా కానీ అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అదే బలం. అప్పుడు ఎలా ప్రార్థనకు పోయాను, ఇప్పుడు కూడా అలాగే ప్రార్థనకి. అప్పుడు ఎలా దేవుని మందిరం పనులు చేశాను, ఇప్పుడు కూడా అయ్యే పనులు. ఈరోజు ప్రార్థన చేయాలి దేవుని దగ్గర, ప్రభా మాకు మా పూర్వస్థితిని కలగజేయను ఆయన. కొంతమంది ఎట్లా ఉంటారంటే, మేము అప్పుడు చేసినా కానీ ఇప్పుడు మీరు చేయండి. ఇప్పుడు మీరు చేసినందుకే ఎగిరి పడుతున్నారేమో. మేమైతే అప్పుడు ఎంతో చేసినాం. ఈరోజులో రకరకాల మాటలు, రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు. ఈరోజు ఉరుకులు పెట్టుకుంటూ దేవుని మందిరంలోకి రావాలి, పరుగులు పెట్టుకుంటూ దేవుని మందిరంలోకి రావాలి, పరుగులు పెట్టుకుంటూ దేవుని దగ్గర మోకరించాలి, పరుగులు పెట్టుకుంటూ మెస్పాలు దేవుని దగ్గర మొరపెట్టాలి, అడగాలి, పొందుకోవాలి. అందుకే చాలాసార్లు ఓడిపోతూ ఉంటున్నాం. ఆ రోజు సమూయేలు ఎప్పుడైతే ఇశ్రాయేలుతో చెప్పాడు, ఆ ఫిలిష్తీయులంట ఎవరు తరమకుండానే ఉరుములు వచ్చి వాళ్ళకు వాళ్ళే పడిపోయారంట. అప్పుడు ఒక రాయి తీసుకొని, ఈ రాయి ఎబినేజరు. ఈ రాయి ఎబినేజర్ అంటే సహాయపు రాయి. దేవుడు మాకు సహాయం చేశాడు. ఉందా రాయిని దగ్గర క్రీస్తునే బండ, ఆ బండ క్రీస్తే. ఈ రాత్రికాల సమయంలో ఎబినేజరు అనే అనుభవంలో ఉన్నావా? మాకు సహాయము. ఒకప్పుడు భగత్ సింగ్ గారు ఎంత ప్రార్థన చేసేవాళ్ళంటే, ఒక సీనియర్ దైవజనులు సాక్ష్యం చెబుతూ ఉంటున్నారు. ఆ రోజుల్లో అంట భగత్ సింగ్ గారు నాగాలంక ప్రాంతంలోకి, అవనగడ్డ ప్రాంతంలో వచ్చారంట. ఆ సీనియర్ దైవజనులు భగత్ సింగ్ గారితో మాట్లాడాలి అని పోయారంట. మీటింగ్ అయిపోయేసరికి 10:30 అయిందంట. రాత్రి మీటింగ్ అయిపోయేసరికి 10:30 అయింది. 10:30 దాకా వాక్యం చెప్పారంట. పోయి రెస్ట్ రూమ్లోకి వెళ్ళారంట. అప్పట్లో ఏముండే, ఏసీలు ఉండేవి కావు, మామూలు రూమ్లో ఉండేవి. భగత్ సింగ్ గారు ఇచ్చిన రూమ్లోకి ఈ సేవకుడు ఇంకొక ఇద్దరు నెమ్మడి పెట్టుకొని పోయాడంట. భగత్ సింగ్ గారితో మాట్లాడదాం భోజనం చేసిపోయారంట. పోయేసరికి 11ంటికి పోయారంట. భగత్ సింగ్ గారు లోపలికి పోతే ఉట్టిగా మోకరించి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడంట. అరే 11 అయింది, ఇప్పుడేగా వాక్యం అయిపోయింది, ఇప్పుడేగా వాక్యం చెప్పిండు, అప్పుడే తిన్నాడు, అప్పుడే వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. అరే కాసేపు అయింది, 1 గంట తర్వాత పోదామని అనుకున్నారంట. 1 గంట తర్వాత మళ్ళీ పోయారంట. మళ్ళీ పోతే అదే స్థితి, చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన. వీళ్ళు బయట కూర్చున్నట్టే ప్రార్థన ఆపుతాలే అనుకున్నట్టు వీళ్ళు ఆ విధంగా తెల్లారి 4 దాకా అంతే నిద్రపోయారు. ఆ కుర్చీలు నిద్రపోయి 4ంటికి వెలుకొచ్చి మళ్ళీ చూస్తే చెప్పండి, మళ్ళీ అదే స్థితి, మోకాళ్ళ మీదనే చేతులు ఎత్తడం. దైవజనుడు అంట, అరే 11 నుంచి చూస్తున్నావు, నేను కూడా కొద్దిసేపు ఉందామని ఆ దైవజనుడు కూడా వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టి భగత్ సింగ్ గారి దగ్గరకు వచ్చి మోకరించి చేతులు ఎత్తాడంట. భగత్ సింగ్ గారు ప్రార్థనే చేస్తున్నాడు, ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడంట. 5 నిమిషాలుగా ఆంగ్లంలో మళ్ళీ టైం చూసి చేతులు నొత్తున్నాయి అనుకున్నాడు. మోకాళ్ళు నొత్తున్నాయి. 5 నిమిషాలకి 10 నిమిషాలు అయింది, చేతులు నొత్తున్నాయి, కాళ్ళు నొత్తున్నాయి, లాభం లేదని మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ పడుకున్నాడు. తెల్లారి 5:30కి
మెలకు వచ్చి కూర్చున్నాడంట. ఇక నేను పోను లోపలికి, ఎప్పుడు లేతే అప్పుడే పోదాం అనుకొని ఆ కుర్చీ ఆ గది ఎదురుగా కూర్చున్నాడంట. 5:30కి లేచి కాళ్ళు శుభ్రం చేసుకొని, చేతులు కడుక్కొని, మొహం కడుక్కొని మంచం మీద పడుకోవడానికి పోయాడంట. చూడండి ఏ అనుభవంలో, ఎటువంటి అనుభవంలో. అందుకనే ఆ మోకాళ్ళ ప్రార్థనే ఇప్పటిదాకా ఎన్నో వేల సంఘాలు, ఎన్నో వేల మంది, కొన్ని కోట్ల మంది ప్రపంచం నలుమూలల, ప్రపంచంలో ఒకటే క్రమం, ఒకటే పాటల పుస్తకం, ఒకటే పాటలు, ఒకటే ఆరాధన, ఒకటే బల్ల, ప్రపంచమంతా ఆదివారం అదే క్రమం. కారణం మోకాళ్ళ ప్రార్థన. ఆ రోజు ఆ ప్రార్థనే. ఈరోజు నువ్వు నేనైనా నువ్వైనా కొద్దిసేపు ఒక అర్ధ గంట మోకాళ్ళు ఉంటున్నావు, అమ్మో కాళ్ళు నొత్తం నేను వెనకపోతాను. 1 గంట సేపు ఉంటున్నావు. నేను ఈ మధ్య ట్రై చేశా, నేను కూడా మోకాళ్ళు ఎత్తి చేతులెత్తి ప్రార్థన చేయాలని ట్రై చేశా. 1:30 కంటే ఎక్కువ ఉండలేకపోయా. అయ్యా ప్రభా క్షమించిన ఆయన, నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. ఉందా అనుభవం మనకి? అయ్యా మాకు మా పూర్వస్థితి అయ్యా. ఈరోజు దేవుణ్ణి మనం అడిగి పొందుకోవాలి. ఈరోజు ఏది నీకు విషయాన్ని ఏదో, నువ్వు ఆదివారం పోతే నీకు దేవుడు గెలిపియడు, నువ్వు లేకపోతే సందాలిస్తే నీకు గెలిపియడు, లేదా నువ్వు మొక్కుబళ్ళు చెల్లిస్తే నీకు గెలిపియడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో దేవునికి మొక్కుతావు. అందుకని ఆ రోజు మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ మాట. 1 సమూయేలు 7వ అధ్యాయం ముగించుకుందాం. ఇక 1 సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనం. అంతట సమూయేలు ఇశ్రాయేలు అందరిని మిస్పాకు పిలువనప్పుడే నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారి మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మను ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు. మిస్పా అంటే మందిర అనుభవం, మిస్పా అంటే ఎత్తైన కోట, మిస్పా అంటే పర్వతం, మిస్పా అంటే కొండ. ఆ కొండ దగ్గరకు వచ్చి ప్రభువా మాకు సహాయం చేయి. మూలపాఠంలోకి వద్దాం. ఆసాపు ఏమంటుండే మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 79వ కీర్తన 9వ వచనం. కీర్తన 79 మూలపాఠంలోకి వద్దాం. మొట్టమొదటి చదువుకున్న వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. 79 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. మా రక్షణకర్తవు దేవా, నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయం చేయి. నీ నామమును బట్టి మాకు మేము ఓడిపోకుండా సహాయం చేయి. నీ కృప చూపించి సహాయం చేయి. మా చేతి పనిని స్థిరపరిచి సహాయం చేయి. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేసి సహాయం చేయి. నీ కృప మా పూర్వస్థితిని మాకు ఇచ్చి సహాయం చేయి. 2 మోకరిద్దాం. అందరం మోకరిద్దాం. మోకాల నొప్పులుంటే పర్వాలా, మోకరిద్దాం. అందరం మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళందరూ మోకరిద్దాం. చేతులు ఎత్తుదాం.